ఫల్దారీ కోఫ్తా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పచ్చి అరటికాయలు, పచ్చి కొబ్బరి, గసగసాలు, జీడిపప్పు, అల్లం వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, కారం, టమాటాలు, ఎండుద్రాక్ష, నూనె, పచ్చిమిరపకాయలు, మిరియాలు, కార్న్ఫ్లోర్, ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు. ఫల్దారీ కోఫ్తా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి 2 పచ్చి అరటికాయల్ని తీసుకుని అంచులు కట్ చేసి కుక్కర్లో పెట్టి సగం మునిగే వరకు నీరు పోసి మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఇప్పుడు మిక్సీ జార్లో 2 టీ స్పూన్ల జీడిపప్పు, 2 టీ స్పూన్ల గసగసాలు వేసుకుని గ్రైండ్ చేసి పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అదే మిక్సీలో 1 కప్పు టమాటా ముక్కలు, 2 టీ స్పూన్ల ఉల్లిపాయ ముక్కలు వేసి ఒకసారి గ్రైండ్ చేసి కొద్దిగా వాటర్ పోసి మళ్లీ గ్రైండ్ చేసి అది కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఉడికించిన అరటికాయల్ని తొక్క తీసేసి మ్యాష్ చేసి ఇందులో 2 టీ స్పూన్ల కారం, అరకప్పు పచ్చి కొబ్బరి తురుము, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసి అన్నీ బాగా కలిసేలా మెత్తగా కలిపి ఉంచాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి 2 కప్పుల నూనె పోసి కాగాక ఇందాక కలిపిన మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని కార్న్ఫ్లోర్ లో ముంచి నూనెలో డీప్ ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు వేరే బాండీ పెట్టి 2 టీ స్పూన్ల నూనె పోసి కాగాక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, జీడిపప్పు గసగసాల పేస్ట్, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి అవి 2 నిమిషాలు వేగాక అరకప్పు పచ్చి కొబ్బరి పేస్ట్, 1/2 గ్లాసు నీళ్లు పోసి కొంచెం కరివేపాకు, 1 టీ స్పూన్ పచ్చిమిర్చి ముక్కలు, ఎండుద్రాక్ష ముక్కలు వేశాక తగినంత ఉప్పు వేసి 5 నిమిషాలు మగ్గాక ఇందాక గ్రైండ్ చేసిన 1 కప్పు టమాటా ఉల్లిపాయ పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఉడికించాలి. ఇందులో ఇందాక ఫ్రై చేసిన కోఫ్తా బాల్స్, కొత్తిమీర వేసి బాల్స్ కి గ్రేవీ పట్టే వరకు ఉడికించి ఒక బౌల్లోకి తీసుకోవాలి. అంతే, ఫల్దారీ కోఫ్తా రెడీ.